ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ నెంబర్ 15. డేట్ చూసుకున్నామంటే 8 ఏప్రిల్ 2020. టైం చూసుకుంటే 5:30 PM అయితే అవుతుంది. సో ఈ టైం వరకు ఉన్న మనకి టెక్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో మీకు నచ్చిన టెక్ అప్డేట్స్తో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి. స్కిప్ చేయకండి, చివరిదాకా అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సీట్లో కనుక కూర్చోంటే సో రిలాక్స్ కాండి, నేను చెప్పే టెక్ అప్డేట్స్ అయితే నీట్గా అయితే మీరు వినండి. ఇంకా మన ఫస్ట్ టెక్ అప్డేట్ గురించి మాట్లాడినామంటే అయితే Honor 30 Pro. దీని గురించి అయితే మనకి కొన్ని ఇమేజ్ అయితే లీక్ అయ్యాయి. సో ఈసారి చూసుకున్నామంటే అయితే హానర్ అయితే గ్రే కలర్లో పర్పుల్ కలర్లో అయితే దీన్ని తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ కార్కూర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. టెలిఫోటో లెన్స్ అయితే ఈసారి యూస్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఒకటి రెక్టాంగులర్ షేప్లో ఉంది, మిగతా 3 చూసుకున్నామంటే సర్కిల్ షేప్స్లో అయితే దీన్ని తీసుకొచ్చారు. సో తొందరలోనే ఇది చైనాలో అయితే లాంచ్ కాబోతుంది. సో మన ఇండియాకి వస్తుందా రాదా అనేసి కన్ఫర్మేషన్ అయితే చేయడం లేదు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఒప్పోకి సంబంధించిన ఒప్పో A2. సో ఆన్లైన్ రెండర్స్ అయితే బయటపడ్డాయి. దీంట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ కార్కూర్ కెమెరా సెటప్ అయితే ఉంది. సర్కులర్ డిజైన్లో తీసుకొచ్చారు. దీంట్లో కూడా మనకి గ్రే కలర్ అలాగే పర్పుల్ కలర్లో అయితే ఈ సంబంధించిన కలర్స్ అయితే అందుబాటులో రానున్నాయి. సో ఏప్రిల్ సంబంధించిన 13th రోజునైతే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. HDR10+కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే అయితే. సో ఇది మనకి ఛానల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన ప్రాసెసర్ అని మనకి ఇక్కడ ఏమి డీటెయిల్స్ అయితే లేవు. సో ఆ రోజు అయితే నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడినామంటే సో iqoo ఒక ట్రేడ్ మార్క్ని అయితే వీళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చేశారు. సో ఈ ట్రేడ్ మార్క్ ప్రకారం చూసుకున్నామంటే ఒక ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది కదా, సో దానిపైన వీళ్ళు ట్రేడ్ మార్క్ అయితే రిజిస్ట్రేషన్ చేశారు. సో వీళ్ళు వచ్చేసరికి కొత్త ట్రేడ్ మార్క్ అయితే తీసుకున్నారు కాబట్టి ఒక కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించిన అయితే టెక్నాలజీ తీసుకొస్తే బాగుంటుంది. లేదంటే వీళ్ళు యాజ్ యూజువల్గా వివో యూస్ చేసే ఫ్లాష్ ఛార్జింగ్ ఉంటుంది కదా, సో దాన్నే వీళ్ళు రీబ్రాండ్ చేసేసి మళ్ళీ వీళ్ళ iqoo బ్రాండ్లో యూస్ చేశారంటే మాత్రం సో వీళ్ళు కొత్త ట్రేడ్ మార్క్ యూస్ చేసి కూడా పెద్ద యూజర్స్ అయితే ఏముండవు. సో చూద్దాం మనకి అయితే వివోకి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేస్తారా లేదంటే కొత్త టెక్నాలజీ ఏమన్నా వీళ్ళు తీసుకొస్తారా అనేసి. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ iqoo నుంచే సో iqoo neo3. సో వీటికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఆన్లైన్ అయితే మనకి లీక్ అయ్యాయి. సో దీంట్లో రిఫ్రెష్ రేట్ చూసుకున్నామంటే 60 Hz, 90 Hz, 120 Hz సంబంధించిన రిఫ్రెష్ రేట్ అయితే వచ్చింది. అలాగే దీంట్లో 6+128GB సంబంధించిన ర్యామ్ మోడల్స్ అయితే ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే Android 10 అలాగే ఫన్ టచ్ OS మీద అయితే ఈ మొబైల్ అయితే రన్ కాబోతుంది. సో ఇది మనకి దానిపైన లీక్ అయిన కొన్ని రెండర్స్ అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఇది Antutu స్కోర్స్. సో ప్రెజెంట్ మనకి మార్చ్ 2020 వరకు ఉన్న అయితే ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయి కదా, సో వీటికి సంబంధించిన Antutu Geekbench స్కోర్స్ అయితే మనకి లీక్ అయ్యాయి. సో దీంట్లో చూసుకున్నామంటే టాప్ 6 ప్లేస్లో సామ్సంగ్ సంబంధించిన ఫోన్స్ అయితే ఉన్నాయి. సో మిగతా ఫోన్స్ అనేవి మనకి 6, 7 అలాగే 8th ప్లేస్లో అయితే మనకి స్టాండ్ అయితే వేసాయి. సో ఫస్ట్ ప్లేస్లో చూసుకున్నామంటే సామ్సంగ్ సంబంధించిన సామ్సంగ్ అల్ట్రా ఉంది కదా, సో S20 అల్ట్రా. సో దాన్ని తీసేశారు. ఇందులో మనకి 865 ప్రాసెసర్ అయితే ఉంది. అలాగే సెకండ్ ప్లేస్లో చూసుకున్నామంటే సామ్సంగ్ సంబంధించిన S20 అయితే ఉంది. అలాగే థర్డ్ ప్లేస్లో కూడా ఈ సామ్సంగ్ సంబంధించిన S20 అల్ట్రా. ఇది మనకి ఎగ్జినోస్ సంబంధించిన ప్రాసెసర్ అయితే. టోటల్గా మనకి 6 ప్లేసెస్ అన్నింటినీ సామ్సంగ్ అయితే ఆక్రమించింది అనమాట. ఇంకా మనకి మిడ్ రేంజ్ సెగ్మెంట్లోకి వచ్చేసామంటే ఫస్ట్ ప్లేస్లో అయితే Redmi Note 8 Pro అయితే ఉంది. సో ఇది మనకి Geekbench కోర్స్లో అయితే ఫస్ట్ అయితే ఉంది. దీంట్లో మనకి G90T ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సెకండ్ Mi Note 10 Pro అయితే ఉంది. Mi 90 థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నాయి. సో ఇది మనకి Antutu స్కోర్స్ మార్చ్ 2020 ప్రకారం తీసుకుంటే. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడినామంటే సో PlayStation 5 సంబంధించిన ఒక కంట్రోలర్ అయితే సోనీ అయితే రివీల్ అయితే చేసింది. సో ఈ కంట్రోలర్ ప్రకారం చూసుకున్నామంటే సో ఇది మనకి అయితే ఒక న్యూ జనరేషన్ కంట్రోలర్ అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో పాత PS4లో అయితే యూజ్ చేసిన కంట్రోలర్తో కంపేర్ చేసామంటే దీని వచ్చేసరికి అప్గ్రేడెడ్ వర్షన్స్ అయితే దీంట్లో యూజ్ చేశారని చెప్తున్నారు. సో దీంట్లో వచ్చేసరికి వీళ్ళు ఏదైతే డ్యూయల్ సెన్సింగ్ కంట్రోలర్ అనేసి దీన్ని చెప్తున్నారు. దీని కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడినామంటే దీంట్లో హ్యాప్టిక్స్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాని అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ఏదైతే అడాప్టివ్ ట్రిగర్స్ అయితే యూజ్ చేశారో అలాగే మనకి బిల్ట్ ఇన్ మైక్రోఫోన్స్ అయితే దీన్ని తీసుకురాబోతున్నారు. సో Type-C పోర్ట్ యూజ్ చేసి దీన్ని ఛార్జింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో మనకి వైర్ కనెక్ట్ చేయకుండానే మనం అయితే మన మైక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు PlayStation 5 సంబంధించిన కంట్రోలర్ గురించి మాట్లాడినామంటే. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడినామంటే సో ఫ్రెండ్స్, ఇది టిక్టాక్ సంబంధించిన అప్డేట్. సో ఒక రీసెర్చ్ ప్రకారం సో మనకి లాక్డౌన్ పీరియడ్లో టిక్టాక్ సంబంధించిన డౌన్లోడ్స్ అనేవి మనకి మ్యాక్సిమం అయితే ఇంక్రీజ్ అయినాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్తో కంపేర్ చేసామంటే టిక్టాక్ డౌన్లోడ్స్ అనేవి సో చాలా ఎక్కువైతే ఉన్నాయని ఇక్కడ ఒక రిపోర్ట్ ప్రకారం అయితే వీళ్ళు చెప్తున్నారు. సో జనవరి నుంచి మనకి కన్సిడర్ చేసామంటే సో మార్చ్ 21 డేస్ లాక్డౌన్ అయింది కదా, సో ఈ 21 డేస్లో మనకి అప్రాక్సిమేట్గా 20% వరకు అయితే వీటికి సంబంధించిన డౌన్లోడ్స్ అనేవి జరిగాయనేసి ఒక రిపోర్ట్ ప్రకారం అయితే వీళ్ళు చెప్తున్నారు. సో టోటల్ మనకి 49 మిలియన్ సంబంధించిన డౌన్లోడ్స్ అయితే జరిగాయి. మనకి యాప్ స్టోర్ యాజ్ వెల్ యాజ్ మనకి ప్లే స్టోర్ సంబంధించిన రెండింటిని కన్సిడర్ చేసుకుంటే సో టిక్టాక్వే మనకి 49 మిలియన్ డౌన్లోడ్స్ అయితే వీళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు.
చేసుకున్నారనేసి ఇక్కడైతే చెప్తున్నారు. సో దీని ప్రకారం మనకి అయితే 20% వరకు అయితే డౌన్లోడ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో మనకి ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియాలో సో టాప్ వచ్చేసరికి టిక్టాక్ డౌన్లోడ్స్ ఎక్కువైతే చేసుకున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడమంటే ఫ్రెండ్స్, రెడ్మీకి సంబంధించిన బ్యాండ్ ఉంది కదా, ఇదే మనకి BSI సర్టిఫికేషన్ అయితే పొందింది. సో BSI అంటే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ పొందిందనమాట. సో తొందరలోనే వీటికి సంబంధించిన MI బ్యాండ్ అయితే మనం ఇంటెల్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉంటుంది. సో ఇదే బ్యాండ్ మనకి చైనాలో అయితే లాంచ్ చేశారు. సో 1.09 సంబంధించిన కలర్ డిస్ప్లే, టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉంటుంది. బ్యాటరీ మనకి 14 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో ఇది మనకి BSIలో సర్టిఫికేషన్ అయితే పొందింది. తొందరలోనే మనం వీటికి సంబంధించిన వాచ్ అయితే చూడొచ్చు. సో చూద్దాం, మనకి 1499 ప్రైస్ అయితే రాబోతున్నట్టు కొన్ని ఆర్టికల్స్ అయితే అక్కడ చెప్తున్నాయి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడినామంటే ఇది మనకి గిగ్ బెంచ్ స్కోర్ సంబంధించిన టాపిక్. సో ఏదైతే క్రీమ్ సంబంధించిన 985 ప్రాసెసర్ ఉంది కదా, సో వీటికి సంబంధించిన గిగ్ బెంచ్ స్కోర్స్ కన్నా క్యాలిక్యులేట్ చేసామంటే ఏదైతే కిరీన్ 820 కన్నా కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ లాగా అయితే కనబడుతుంది. అలాగే మీడియాటెక్ సంబంధించిన అయితే డైమెన్సిటీ 1000 సిరీస్ ఉంది కదా, సో ఈ సిరీస్తో కంపేర్ చేసామంటే కొంచెం స్లో అయితే కనబడుతుంది అనేసి ఇక్కడ గిగ్ బెంచ్ స్కోర్స్ అయితే కనబడుతున్నాయి. సో దీన్ని చూసుకున్నామంటే అయితే మీడియాటెక్ సంబంధించిన డైమెన్సిటీ ప్రాసెసర్ అనేది సో మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో దీంట్లో 5G సపోర్ట్ అయితే ఉంది. దీన్ని ప్రాసెసర్ అయితే ఇంతవరకు ఏ మొబైల్ ఫోన్స్లో అయితే యూజ్ చేయలేదు. సో మేబీ ఇది ఇండియాకి వస్తుందా రాదా అనేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో ఏదైతే కిరీన్ సంబంధించిన 985 ప్రాసెసర్ ఉంది కదా, ఈ ప్రాసెసర్ వచ్చేసరికి హానర్ 30 లేదా 30 Proలో యూజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయనేసి కొన్ని ఆర్టికల్స్ అయితే చెప్తున్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ మనకి 990 ప్రాసెసర్ యూజ్ చేయడం కన్నా సో ఈ అయితే కిరీన్ 895 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనేసి కొన్ని ఆర్టికల్స్ అయితే అక్కడ మనకి మెన్షన్ అయితే చేస్తున్నారు. అప్డేట్ గురించి మాట్లాడినామంటే ఫ్రెండ్స్, యాపిల్ సంబంధించిన యాపిల్ 9. సో దీన్నే మనం యాపిల్ ఏసీ 2020 అంటాం. సో దీని వచ్చేసరికి లాంచింగ్ కన్నా ముందు చైనాలో అయితే ఒక వెబ్సైట్లో JD.comలో అయితే వీటికి సంబంధించిన లిస్టింగ్ అయితే జరిగింది. అక్కడైతే ఐఫోన్ సంబంధించిన ఏసీ 2020 మోడల్ అయితే అక్కడ మనకి కనపడుతుంది అనమాట ఆ .comలో అయితే. సో దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ గురించి మారితే 4.7 inches సంబంధించిన స్క్రీన్తో అయితే రాబోతుంది. చిప్సెట్ చూసుకుంటే A13 బయానిక్ చిప్సెట్ అయితే యూజ్ చేయబోతున్నారు. 3+64 GBకి సంబంధించిన ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఇది తీసుకురాబోతున్నారు. 2700 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ప్రైస్ చూసుకుంటే 29,999 రూపీస్ ప్రైస్ చేశారు. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ గురించి మారితే 12 MP సెన్సార్ అలాగే 7 MP సెన్సార్ అయితే ఉంటుంది. 7 MP సెన్సార్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ అయితే యూజ్ చేశారు. సో ఇది మనకి 11th June 2020 అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ అయితే మనకి చెప్తున్నాయి. సో పక్కా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఈ ఐఫోన్ ఏసీ 2020 అయితే చైనాలో ఒక JD.comలో అయితే ప్రజెంట్ అయితే అక్కడ మనకి కనపడుతుంది అనమాట. సో చూద్దాం, మనకి 11th June వరకు వెయిట్ చేసామంటే యాపిల్ సంబంధించిన అయితే యాపిల్ ఐఫోన్ 9 లేదంటే మనకి ఏసీ 2020కి సంబంధించిన సో మేమ్స్ అనేవి ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ లాంచ్ ఈవెంట్ చేస్తారా లేదనేసి అప్పుడైతే కన్ఫర్మేషన్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్, నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడామంటే MI A3. సో వీటికి సంబంధించిన Android 10 అప్డేట్ అయితే రోల్ చేశారు. సో ఇప్పటికి మనకి ఇది థర్డ్ టైం అనమాట వీటికి సంబంధించిన ఆండ్రాయిడ్ వర్షన్ అనేది రోల్ అవుట్ చేయడం. సో ఇంతమంది కొన్ని బగ్స్ వచ్చేసరికి చాలా వరకు అయితే స్టాప్ చేశారు. సో మళ్ళీ ఇప్పుడు మూడోసారి అయితే Android 10 సంబంధించిన అప్డేట్ అయితే రోల్ అవుట్ చేస్తున్నారు. సో దీంట్లో వచ్చేసరికి మేజర్గా కొన్ని బగ్స్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే సిస్టమ్ వైడ్గా డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేశారు. సో న్యూ గెస్చర్ నావిగేషన్ మోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే తెచ్చారని చెప్తున్నారు. సో బెటర్ ప్రైవసీ మోడ్ అయితే ఇంక్రీజ్ చేశామనేసి ఇక్కడ అయితే చెప్తున్నారు. సైజ్ చూసుకుంటే 1.33 GB అయితే ఉంది. ఒకవేళ మీరు MI A3 యూజ్ చేస్తుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు Android 10 అప్డేట్ అనేది మళ్ళీ అయితే రోల్ అవుట్ అయితే చేశారు. లాస్ట్ అప్డేట్ గురించి మాట్లాడమంటే సో ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ సంబంధించిన అప్డేట్. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏదైతే M సిరీస్ ఉంటుంది కదా సామ్సంగ్, సో వీటినైతే వీళ్ళు ఇండియాలో డిస్కంటిన్యూ చేస్తున్నారు అనేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. సో దీనికి కారణం వచ్చేసరికి మెయిన్గా GST పెరగడం వల్ల ఏదైతే మొబైల్ ఫోన్స్ పెరిగాయి కదా, హైక్ అయ్యాయి. సో 12% నుంచి 18% వరకు అయితే ఇంక్రీజ్ అయ్యాయి. సో వాటికి సంబంధించిన పూర్తి వీడియో ఇక్కడ ఐకార్డ్స్ వదిలేస్తాను, ఒకసారి మీరు దాన్ని చెక్ చేసుకోండి. సో దీని కారణంగా వీళ్ళు ఏదైతే సామ్సంగ్ M సిరీస్ ఉంటాయి కదా, గ్యాలక్సీ M సిరీస్, సో వీటిని అయితే ప్రజెంట్ ఇండియా నుంచి అయితే డిసపియర్ చేస్తున్నారు. సో రిమూవ్ అయితే చేస్తారు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా వీటికి సంబంధించిన మొబైల్స్ అయితే ఇక్కడ కనపడడం లేదు. సో M సిరీస్ అంటే మనకి అయితే సామ్సంగ్ గెలాక్సీ M10, M10s అలాగే M20. సో ఈ 3 ఫోన్స్ని అయితే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ అలాగే ఇండియా నుంచి అయితే రిమూవ్ చేసేస్తున్నట్టు ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేశారు. మనకి ఫ్యూచర్లో కూడా అయితే సామ్సంగ్ సంబంధించిన సామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ అయితే ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే మనకి ఛాన్సెస్ అయితే ఉండవు. ఫ్రెండ్స్, ఇంతే మనకి ఈరోజు ఉన్న టెక్ అప్డేట్స్ అయితే. సో ఇందులో మీకు ఏ టాపిక్ ఇంట్రెస్టింగ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది అయితే మనకి టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ నెంబర్ 15. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.